హలో అండి, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ద సొలోమోన్ టీవీ. మీ అందరికీ దేవుని నామం పేరిట శుభములు కలుగును గాక. ఈరోజు మనం ఆకాశాలు ఎన్నున్నాయనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ఇంతకుముందు విశ్లేషణ చూసినప్పుడు కొంతమంది అయితే 2 ఆకాశాలు ఉన్నాయని, మరి కొంతమంది 3 ఆకాశాలు ఉన్నాయని, మరి కొంతమంది 4 ఉన్నాయని, మరి కొంతమంది 7 ఆకాశాలు ఉన్నాయని చెప్పటం జరిగింది. కానీ నిజానికి ఇవేది వాస్తవాలు కావు. వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట ఉండటం వల్ల ఏం జరిగిందంటే ఈ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. నేను దేవుని పాదాల చెంత తండ్రి ఎన్ని ఆకాశాలని చెప్పి నేను అడిగినప్పుడు వాటి యొక్క ప్రాముఖ్యత, ఉద్దేశాన్ని బట్టి, వాటి యొక్క పరిధిని బట్టి దేవుడు 5 ఆకాశాలుగా నాకు బయలుపరచడం జరిగిందనమాట. మీకు నా యొక్క విశ్లేషణ ఉన్న తర్వాత కన్ఫ్యూజన్ అంతా పోతుంది. మీరే చెప్తారు అందరికి 5 ఆకాశాలు ఉన్నాయి అని చెప్పి మీరే చెప్పటం జరుగుతుంది అనమాట. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చెప్తాడంట, ఆయన ప్రజ్ఞ చేత దేవుడు ఆకాశ విశాలమును చేసెను అని చెప్పి ఉంటుంది అనమాట. నిజానికి ఒక్కటే ఆకాశం ఉంటుంది, కానీ దాని యొక్క అవసరాన్ని బట్టి దేవుడు ఆకాశాన్ని విస్తరిస్తూ వెళ్ళటం జరిగింది. ఇప్పుడు మనం మొదటి ఆకాశాన్ని చూద్దాం. రిఫరెన్స్ గా 136వ కీర్తన 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తన జ్ఞానము చేత ఆకాశమును చేసిను అని చెప్పి ఉంటుందన్నమాట. మనం ఈ యొక్క ఆకాశం యొక్క ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే ఇది మనుషులు నివాసం ఉంటున్న ఆకాశం, అన్నిటికంటే క్రింద ఉండేటువంటి ఆకాశం. మరి యొక్క ఈ ఆకాశం పరిధి చూద్దాం. ఈ ఆకాశం పరిధి వచ్చేసి మనకి 100 ఆస్ట్రానామికల్ యూనిట్స్ అయితే ఉంటుంది. అంటే ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ అంటే ఏంటంటే భూమి నుండి సూర్యుడికి మధ్య గల దూరాన్ని మనం ఆస్ట్రానామికల్ యూనిట్ అని చెప్పి అంటారు. ఈ దూరం 15 కోట్ల కిలోమీటర్లు ఉంటుందన్నమాట. అంటే మన యొక్క ఆకాశం యొక్క పరిధి 1500 కోట్ల కిలోమీటర్లు ఉండటం అయితే జరుగుతుంది. మనందరికీ తెలుసు ఆకాశం ఏ రంగులో ఉంటది? ఎస్, నీలి రంగులో అయితే ఉంటుంది. ఈ నీలి రంగు ఎందుకు వస్తుందంటే మన సౌర కుటుంబం చుట్టూ టర్మినేషన్ శాఖ అనేటువంటి ఒక లేయర్ ఉంటుంది. ఏ విధంగా అయితే మనకి భూమి చుట్టూ ఓజోన్ పొర అనేది ఉంటుందో మన సౌర కుటుంబం చుట్టూ ఈ టర్మినేషన్ శాఖ అనేది ఉంటుంది. దీనివల్లనే మనకి ఈ ఆకాశం అనేది బ్లూ కలర్ లో ఉండటం జరుగుతుంది అనమాట. అదే రీతిగా మళ్ళీ దాన్ని ఆవరించి హీలియోస్ఫియర్ అని చెప్పి మరి ఇంకొక లైట్ బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఒక లేయర్ ఉంటుంది అనమాట. ఈ యొక్క లేయర్ ఉపయోగం ఏంటంటే ఇది బయట గెలాక్సీల్లో ఉన్నటువంటి పవనాలు ఏవైతే ఉన్నాయో అవి మన సౌర కుటుంబంలోకి రాకుండా అవి కాపాడుతా ఉంటాయి. మనం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పి దేవుడు చెప్పడం జరుగుతుంది అనమాట. యాక్చువల్ గా ఆకాశం యొక్క పరిధి ఇప్పుడు మనం చూసుకున్నాం 1500 కోట్ల కిలోమీటర్లు. అదే మనకి మహా ఆకాశం పరిధి చూసినట్లయితే 93 బిలియన్ లైట్ ఇయర్స్ ఉంటుందన్నమాట. అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగలిగిన దూరాన్ని మనం కాంతి సంవత్సరం అంటారన్నమాట. ఈ యొక్క కాంతి వేగం అంటే ఏంటంటే సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల ప్రయాణం. అంటే ఒక్క సెకండ్ లో మనం భూమి మీద నుంచి చంద్రుడి మీదకి వెళ్ళొచ్చు. అదే విధంగా 8 నిమిషాల్లో మనం భూమి మీద నుంచి సూర్యుడి మీదకి వెళ్ళొచ్చు. అదే ఈ కాంతి వేగంతో మనం భూమి నుండి ఈ యొక్క ఆకాశాన్ని పరిధిని దాటాలంటే కేవలం 12 గంటల 33 నిమిషాలు సరిపోతుంది. కానీ దేవుడేమో ఆకాశం మహా ఆకాశం పట్టజాలని దేవుడు. మహా ఆకాశం పరిధి వచ్చేసి 93 బిలియన్ లైట్ ఇయర్స్ ఉంటుంది. మరి ఇలా ఎందుకు మరి దేవుడు ఇంత చిన్న ఆకాశాన్ని నా సింహాసనం అని, ఇంత చిన్న భూమిని నా పాదపీఠం అని అంటుండంటే మన యొక్క భూమి పరిమాణం ఆయన పాదపీఠంగా పోల్చుకుంటూ ఆకాశం పరిధిని ఒక అంచనా వేయటానికి మాత్రమే. అయితే ఇక్కడ యొక్క ఆకాశం ఉద్దేశం ఏంటంటే ఇక్కడే మనుషులు ఉంటారు, అదేవిధంగా దురాత్మ సమూహాలు, వాటి యొక్క ప్రధానులు, అధికారులు ఉండటం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఇక్కడున్న ఈ మనుషులు అనేవాళ్ళు ఈ యొక్క దురాత్మ సమూహాలకి, వాటి యొక్క ప్రలోభాలకి లొంగకుండా, వాటి యొక్క తలంపులకి లొంగకుండా ఎవరైతే వాటిని జయించి పరలోకం చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. ఇప్పుడు మనం 2వ ఆకాశంలోనికి వెళ్దాం. దీనిని మహా ఆకాశం అని కూడా అంటారు. మరి దీనికి రిఫరెన్స్ చూసినట్లయితే 2వ దినవృత్తాంతాలు
2వ అధ్యాయం 6వ వచనం, మరియు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27 వచనాలు ఇక్కడ చూసినప్పుడు మనకి మహా ఆకాశం యొక్క ప్రస్తావన అనేది రావటం జరుగుతా ఉంది. మరి ఈ ఆకాశం యొక్క ప్రాముఖ్యత ఏంటని మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 19:1 ఆకాశం దేవుని మహిమను, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. చూడండి, మనం దేవుడు అంటే ఒక ప్రాంతానికో లేదా ఒక గ్రామానికో ఒక మతానికో ఒక కులానికో అని చెప్పి మనం అనుకుంటాం, కానీ నిజానికి దేవుడు అంటే ఇంత పెద్ద సర్వ సృష్టిని చేసినవాడు అని చెప్పి చెప్పటం ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడే ఆకాశ జ్యోతులు లేదా నక్షత్రాలు, గెలాక్సీలు అనేవి ఉండటం జరుగుతా ఉంది. మరి దీని యొక్క పరిధిని మనం చూసుకున్నట్లయితే ఇది సుదూరమైనటువంటి ఆకాశము. ఇక్కడ మరి ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే హబుల్ టెలిస్కోప్ కానీ, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ, వాటితో మనకి 90 బిలియన్ కాంతి సంవత్సరాల పరిధి అనేది మాత్రమే మనకి అబ్జర్వేషన్ చేయటానికి వచ్చింది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యమును చూడు, అవి ఎంత పైగానున్నవి అని చెప్పి ఉంటుంది. అదేవిధంగా కీర్తనలు 147:4 మనం చూసినట్లయితే, నక్షత్రాల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు అని ఉంటుంది అనమాట. నిజానికి మన సృష్టిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే ఒక గెలాక్సీలో 100 బిలియన్ నక్షత్రాలు ఉంటాయి. అటువంటి గెలాక్సీలు 2 ట్రిలియన్ల గెలాక్సీలు ఉండటం జరుగుతుంది అనమాట. అంటే 2 లక్షల బిలియన్ల నక్షత్రాలు ఈ సృష్టిలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆయన పేర్లు పెట్టి మరి పిలవటం జరుగుతుందంట. మరి ఈ ఆకాశాన్ని చేయటంలో మరి దేవుని యొక్క ఉద్దేశం ఏందని మనం గమనించినట్లయితే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు జ్ఞాపకం చేసుకున్నటకు నరపుత్రుడు ఏ పాటివాడు అని ఉంటుంది. చూసారా, ఇంత పెద్ద సృష్టిని చేసిన దేవుడు, ఇంత పెద్ద సృష్టికి వారసుడైనటువంటి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి కనీసం తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదంట. ఒక భక్తుడు, అయ్యా నేను నిన్ను వెంబడిస్తా అని చెప్పి అడిగినప్పుడు నక్కలకు బొరియలు ఉన్నాయి, అదే రీతిగా పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ ఈ మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి కనీసం స్థలం కూడా లేదని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. చూసారా, నిజంగా ఈ సర్వ సృష్టికి ఆయన ప్రస్తుతం యువరాజు, కాబోయే రారాజు. కానీ అటువంటి దేవుడే ఆయన్ని ఎంతగానో దీనుడిగా తగ్గించుకొని మన భూమి మీదకి వచ్చి ఆయన బ్రతకటం జరిగింది. ఇప్పుడు మనం 3వ ఆకాశంలోనికి వెళ్దాం. దీనినే మీది ఆకాశం అని కూడా అంటారు. దీనికి మనం రెఫరెన్స్ చూసినట్లయితే 50వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంటది, నాకు భక్తులు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు అని చెప్పి ఉంటదన్నమాట. మనందరికీ తెలుసు విశ్వాసులు ఎక్కడ తయారు చేయబడుతున్నారంటే భూమి మీద. మరి వాళ్ళందరినీ ఎక్కడ సమకూర్చబడుతున్నారంటే పరదైసులో. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు మీది ఆకాశాన్ని అడుగుతున్న సమకూర్చమని? మనం 2 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశమునకు కొనిపోబడను అని ఉంటది. ఆ తర్వాత వచనంలో అతడు పరదేశంలోకి కొనిపోబడను అంటది. అంటే చనిపోయి దేవుని దృష్టికి మంచిగా బతికిన వాళ్ళు పరదేశంలో కొనిపోతున్నారు అని చెప్పి ఉంది ఇక్కడ. మరి ఎందుకు ఇక్కడ మీది ఆకాశం ఉన్నదంటే, ఈ పరదేశం అనేది మీది ఆకాశంలో ఉంది కాబట్టి దీనినే 3వ ఆకాశం అని చెప్పి దేవుడు మనకి తెలియజేయటం కోసం ఈ విధంగా చేశాడు. మరి ఈ యొక్క ఆకాశం చేయటంలో దేవుడికున్న ఉద్దేశం ఏంటి అని మనం చూసినట్లయితే, ఇక్కడే గొర్రెలు మరియు మేకలు వేరు చేయబడతా ఉంటాయి. గొర్రెలు అంటే విశ్వాసులకి సూచికగా ఉంటాయి. అదే రీతిగా మరి మేకలు అంటే అవిశ్వాసులు, నరకప్రాయులకి సూచికగా ఉంటాయి. ఇక్కడే పరదైసు ఉంటుంది, దాని పక్కనే అగాధం ఉంటుంది, దాని ప్రక్కనే
పాతాళం ఉంటుంది. ఈ పాతాళంలోనే అవిశ్వాసంగా బ్రతికిన వాళ్ళు ఉంచబడతారు. దీని యొక్క పరిధి ఇంచుమించుగా మన ఆకాశం పరిధి అంతా ఉండటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం 4వ ఆకాశానికి వెళ్దాం. దీనిని పరమ ఆకాశం అని కూడా అంటారు. దీనికి రిఫరెన్స్ వచ్చేసి 148వ కీర్తన 4వ వచనం చూసినప్పుడు, పరమ ఆకాశములారా, ఆకాశం పైన జలములారా ఆయనని స్తుతించుడు అని ఉంటది. అంటే ఈ 148వ కీర్తన మొదటి నుండి మనం చూసుకున్నట్లయితే మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలము నివాసులారా ఆయన్ని స్తుతించుడి అని ఉంటుంది. ఆయన దూతలారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి అని ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనకి దూతలు అనేవాళ్ళు పరమ ఆకాశంలో ఉంటారు అని చెప్పి అర్థమవుతుంది. మరి ఈ ఆకాశం యొక్క ప్రాముఖ్యత మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ దేవదూతలు అందరూ ఉండబడతారు. ఇది ఆకాశంలో మొత్తం అన్ని ఆకాశాల్లోకి వెళ్ళి అత్యంత సుందరమైనటువంటి ఆకాశం అయి ఉంది. ఇక్కడ నుంచే దేవుడు రాజ్యపాలన చేస్తా ఉంటాడు. ఈ ఆకాశం చేయటంలో దేవుని యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే కీర్తన 103:19లో యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు అని ఉంటది. అంటే ఒక రాజుకి ఒక పరిపాలనా భవనం ఎలాగనో, ఒక సీఎంకి సచివాలయం ఎలాగనో, ఈ పరమ ఆకాశం అనేది దేవుడికి ఒక పరిపాలనా భవనంగా ఉండటం జరుగుతా ఉంది. ఇప్పుడు మనం 5వ ఆకాశంలోనికి వెళ్దాం. దీనిని పరిశుద్ధ ఆకాశం అని చెప్పి అంటారు. దీనికి రిఫరెన్స్ గా 20వ కీర్తన 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ బలం చూపును, తన పరిశుద్ధ ఆకాశముల నుండి అతనికి ఉత్తరమిచ్చును అని ఉంటుంది. అంటే అంటే ఆయనకు మాత్రమే సంబంధించినటువంటి ఆకాశం అది అని చెప్పి ఇక్కడ నొక్కి చెప్పటం జరుగుతుంది. మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే హిజ్ హోలీ హెవెన్ అని చెప్పి ఉంటుంది. మరి ఈ యొక్క ఆకాశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనం ఇప్పటి వరకు చూసుకున్న ప్రతి ఆకాశానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ ఆకాశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇది దేవుని యొక్క నివాస స్థలము. దేవునికి నివాస స్థలం అవసరమా? వాక్యం ఏం చెప్తా ఉంది? మనం 33వ కీర్తన 14వ వచనంలో చూసినట్లయితే, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుతున్నాడు అని ఉంటుంది. చూశారు కదా, ఇందులో తనకు కూడా ఒక నివాస స్థలం ఉందని చెప్పి మనకి దేవుడు ఇక్కడ బయలుపరచడం జరుగుతుంది. అదే రీతిగా మరి ఆయనకి ఒక్కడికే ఆకాశం అవసరం అంటే, ఆయన ఆకాశ మహా ఆకాశాలు పట్టచాలని దేవుడు అని చెప్పి మనం మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనంలో చూడటం జరుగుతా ఉంది. కాబట్టి అంత పెద్ద పరిమాణం కలిగినటువంటి దేవుడికి ఒక ఆకాశం ఉండటంలో అతిశయోక్తి ఏమీ లేదు. అదే రీతిగా మనం 1 తిమోతి 6:16లో చూసినట్లయితే, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తా ఉన్నాడంట. అంటే ఆయన ఉంటున్న ప్రదేశంలోనికి దూతలకి మరి ఎవ్వరికి రావటానికి వీల్లేదు, ఆయన మాత్రమే ఉండాలనేది ఆ యొక్క వచనం యొక్క సారాంశము. అదే విధంగా లూసిఫర్ కూడా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13-14 వచనాలు చూసినట్లయితే, నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసనాన్ని హెచ్చించుదును, మేఘ మండలం మీదికి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను నేను సమానంగా చేసుకునేదను అని నీవు మనసులో అనుకుంటేవు కదా అని ఉంటుంది. చూశారు, ఇక్కడ లూసిఫర్ ఏం చేస్తాడంట, నేను ఆకాశానికి ఎక్కిపోతా అని చెప్పి అంటుండు, దేవుని నక్షత్రాలకు పైగా నా రాజ్యాన్ని స్థాపిస్తా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నేను మేఘ మండలం మీదకి ఎక్కిపోయి మహోన్నతునితో పాటు సమానంగా చేసుకుంటానని చెప్పి చెప్తా ఉండు. అంటే దేవుడు పైన ఆకాశంలో ఉన్నాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి నేను కూడా దేవునితో సమానంగా ఉంటా అని చెప్పి లూసిఫర్ భావించటం జరిగింది. ఈ యొక్క ఆకాశం పరిధి తీసుకున్నట్లయితే ఉన్న అన్ని ఆకాశాల్లో కూడా ఇది అతిపెద్ద ఆకాశంగా పరిగణించవచ్చు. ఎందుకంటే దేవుడు ఆకాశ మహా ఆకాశాలు పట్టదాలని దేవుడు కాబట్టి. ఈ యొక్క ఉద్దేశం ఏంటి దీన్ని చేయటం అంటే, ఇది దేవుడికి పర్సనల్ ఆకాశం అన్నట్లు.
నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని చెప్పి నేను నమ్ముతున్నాను. మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ యూనివర్స్ అనే ఒక సిరీస్ లో ఉన్నాం. అందులో ఇది తొలి వీడియో మాత్రమే. ఇంకా ఇదే సిరీస్ లో అనేక వీడియోస్ వస్తాయి అన్నమాట. అంటే దేవుడు ఆయన నిర్మాణం ప్రారంభమైంది మొదలు మనం పరలోక రాజ్యం చేరే వరకు వరుసగా ఉన్నటువంటి ప్రాసెస్ మొత్తాన్ని మీకు ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ యూనివర్స్ లో మీకు చెప్పటం జరుగుతా ఉంది. కాబట్టి ప్రతి వీడియోని అందరూ గమనించాలి. ప్రాముఖ్యంగా ఎవరైతే దేవుళ్ళు ఎదగాలని చెప్పి ఆశపడుతున్నారో, నిజంగా ఎవరికి మాకు బైబిల్ అర్థం కాలేదు ఇంతవరకు అని చెప్పి అంటారు. ఎందుకంటే వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటది కాబట్టి అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసిన ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.